నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నాకు జాబ్ వస్తుందా అసలు? నేను లైఫ్‌లో సక్సెస్ అవుతానా లేదా? అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఈ థాట్స్ వల్ల గుండె దడ దడ కొట్టేసుకుంటుంది. ఈ సిట్యుయేషన్ మీరు ప్రెజెంట్‌లో ఉన్నారు అంటే ట్రస్ట్ మీ, నేను కూడా ఈ ఫేజ్‌లో నుంచి వచ్చిన వాడినే. నేనే కాదు అందరూ ఈ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్. ఎవ్రి అదర్ పర్సన్ గోస్ త్రూ దిస్ ఫేజ్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ నార్మల్ టు ఫీల్ దిస్ వే. ఈ భయం ఇప్పుడు చాలా మంది యూత్‌కి ఒక మేజర్ ప్రాబ్లమ్ లాగా మారిపోయింది. సాలరీ ఎంత ఉన్నా లేదా కాలేజ్ ఎంత ఫేమస్ అయినా ఈ ఫియర్ వల్ల మెంటల్ ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. ఫ్యూచర్ గ్రోత్, ఇంటర్వ్యూస్, మార్కెట్ అన్సర్టెనిటీ వల్ల వస్తున్న ఈ యాంగ్జైటీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ వీడియోలో మనం ఈ సైలెంట్ స్ట్రగుల్ గురించి ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ మన మనసుని ఎలా కామ్ చేయాలో, ఈ ఫేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడబోతున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. దానికి మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది మీ సబ్స్క్రిప్షన్ మాత్రమే. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కెరీర్ ఫియర్ ఒక నేచురల్ ఎమోషన్, కానీ అది మెంటల్ స్ట్రెస్ ని ఎక్కువ చేస్తుంది. ఈ భయంకి మెయిన్ రీజన్ ఏంటంటే అన్సర్టెనిటీ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. స్కిల్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కాలేజ్ లో ఇంత కష్టపడుతుంది దేనికోసం? జాబ్ కోసమే. నా హార్డ్ వర్క్ కి కరెక్ట్ రిజల్ట్ వస్తుందా అనే డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఇంటర్వ్యూస్ లో రిజెక్షన్స్ ని చూసి భయపడటం, లేదా ఫ్యామిలీ పియర్ ప్రెషర్, అంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మీ కజిన్స్ వాళ్ళు సెట్ అయిపోతున్నారు, నేను ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్. ఈ అన్ప్రెడిక్టబుల్ ఎన్విరాన్మెంట్ లో అవుట్కమ్స్ ఏమొస్తుందో దాని మీద కంప్లీట్ కంట్రోల్ ఉండకపోవచ్చు, బట్ మీ ఎఫర్ట్ మీద మీకు కంట్రోల్ అయితే ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియాలో టెక్ అండ్ కార్పొరేట్ సెక్టర్స్ చాలా పెద్దవి. సో కాంపిటీషన్ కూడా ఇంటెన్స్ ఉంటుంది. ఒక ఫ్రెషర్ కి ఒక రోల్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ కాంపిటీషన్ వల్ల ప్రెషర్ టు పర్ఫార్మ్ పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ న్యూ జాబ్స్, ప్రమోషన్స్ ఆర్ ఫారెన్ ట్రిప్స్ అని చెప్పేసి పోస్టులు వేస్తుంటే నేను వెనకబడిపోయాను అనే కంపారిజన్ మీలో స్టార్ట్ అయిపోతుంది. అది స్ట్రెస్ ని తీసుకొచ్చేస్తుంది. మీ జర్నీని వేరే వారి జర్నీతో ఎప్పుడు కంపేర్ చేయకండి. మీ జర్నీ వేరు, వాళ్ళ జర్నీ వేరు అనేది గుర్తించండి. తర్వాత చాలా మంది యంగ్ ప్రొఫెషనల్స్ కి ప్రాపర్ కెరీర్ కౌన్సిలింగ్ లేదు. మెంటల్ హెల్త్ సపోర్ట్ గురించి అవేర్నెస్ కూడా తక్కువ. మెంటర్షిప్ లేకపోవడం వల్ల కెరీర్ చాయిసెస్ ని రాంగ్ గా తీసుకుందాం అని ఫియర్ ఉంటుంది. ఈ ఫియర్ వల్ల సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది. కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తుంటారు. మెంటల్ ప్రెషర్ కి రీజన్స్ కూడా అదే అన్నమాట. సో ఇలాంటి మెంటల్ ప్రెషర్, ఇలాంటి కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు మా FLM ని ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. ఎటువంటి వీడియోస్ కావాలన్నా మేము పోస్ట్ చేస్తాము. మీకు ఎటువంటి సెక్టార్ లో కావాలనుకున్నాడో దాని గురించి వీడియో ఆల్రెడీ పడే ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ పోస్ట్ చేయడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు మా ఆఫీస్ కి వచ్చి మాట్లాడతా అంటే కూడా ఓకే. సో మీరు రైట్ పాత్, రైట్ డైరెక్షన్ చూస్ చేసుకుంటే అప్పుడు కెరీర్ కూడా రైట్ పాత్ లో వెళ్తుంది అనమాట. ఈ కెరీర్ భయం వల్ల మెంటల్ ప్రెషర్ మీకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి అనుకుంటే యాంగ్జైటీ అండ్ స్లీప్లెస్నెస్ పెరుగుతుంది. చాలా మందికి కాన్స్టెంట్ యాంగ్జైటీ ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. నైట్ టైమ్ లో పడుకున్నా కూడా నిద్ర పట్టదు. స్లీప్లెస్నెస్ వల్ల మూడ్ స్వింగ్స్ ఆర్ లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇరిటేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది సోషల్ అండ్ ఫ్యామిలీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంటారు. ఫ్రెండ్స్ తో మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ చూపించారు. హెల్ప్లెస్నెస్ లేదా హోప్లెస్నెస్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళలో పెరిగిపోతూ ఉంటాయి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాడ్ గా ఎఫెక్ట్ అవుతాయి. హెడ్ ఏక్స్ అండ్ క్రానిక్ ఫ్యాటిక్ లాంటి ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఉంటే హెల్ప్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని చెప్పావు కదన్నా, మరి ఈ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పొచ్చు కదా అని అడిగితే దాని గురించి నెక్స్ట్ మాట్లాడుతున్నా. బట్ ఇంకా డీప్ గా వెళ్లే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ భయం ని కంట్రోల్ చేయడానికి మనం ప్రాక్టికల్ అండ్ ప్రొయాక్టివ్ స్టెప్స్ ని తీసుకొద్దాం. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ యువర్ ఫీలింగ్స్. ఫియర్ అండ్ స్ట్రెస్ ని అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను భయపడుతున్నాను, నేను స్ట్రెస్ లో ఉన్నాను అనేది నార్మల్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేయండి. మీ యాంగ్జైటీకి స్పెసిఫిక్ ట్రిగ్గర్ సెంటర్ రిఫ్లెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్, లింక్డ్ఇన్ చూసినప్పుడు, ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు వస్తుంది అంటే ఆ లింక్డ్ఇన్ లో పోస్ట్ మీరు చూస్తారు, రిజెక్షన్స్ మెయిల్స్ అనేవి వస్తాయి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ యాక్సెప్టెన్స్ వల్ల సగం బ్యాటిల్ విన్ అయిపోయినట్టు ఇది గుర్తించండి. తర్వాత రియలిస్టిక్ అండ్ స్మాల్ గోల్స్ మీరు పెట్టుకోండి. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు అప్లై చేసే జాబ్ కి ఏ మాత్రం మ్యాచ్ అవ్వదు. రియలిస్టిక్ గోల్స్ నేను కొంతమంది చూస్తూ ఉంటాను. 4 years 5 years కెరీర్ గ్యాప్ ఉంటది. అండ్ దే విల్ బి లెర్నింగ్ సేల్స్ ఫోర్స్, SAP, డెవాప్స్ ఏంటేంటో నేర్చుకుంటుంటారు. అన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ పెట్టుకుని ఎందుకు నేర్చుకున్నాం అంటే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారంటారు. దీన్ని బట్టి మీరేం చేస్తున్నట్టు అంటే రాంగ్ పాత్ ఆల్రెడీ మీరు చూస్ చేసుకున్నారు. ఈ పాత్ లో వెళ్తే జాబ్ రాదు. మరి ఎలా వెళ్ళాలి అనడానికి నేను చాలా వీడియోస్ చేశా. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి అలాంటి వీడియోస్ చూడండి. అవి మీకు హెల్ప్ అవుతాయి. అంతేగాని రాంగ్ పాత్ చూస్ చేసుకున్న జాబ్ రావట్లేదు
అవ్వట్లేదు, నాకు స్ట్రెస్ వస్తుంది అంటే మీకు స్ట్రెస్ వస్తుంది, బికాస్ యూఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. దాని నుంచి సొల్యూషన్ అనేది ఎప్పటికీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే జాబ్ కొట్టాలి అనుకోకుండా ఈ వీక్ లో ఒక న్యూ స్కిల్ నేర్చుకోవాలి, ఒక డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి ఫోకస్ చేయండి. ప్రతి చిన్న విన్ ని సెలబ్రేట్ చేసుకోండి. ఇది కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. ఇది మీరు చేయాల్సింది. తర్వాత మెంటర్షిప్. ఇందాక కూడా చెప్పింది స్టార్టింగ్, మెంటర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మెంటర్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇంటి పక్కన ఎవరో ఒక పర్సన్ డెవాప్స్ లో తీసుకున్నారు, డెవాప్స్ లో జాబ్స్ ఉన్నారు అని చెప్తే అవ్వదు. మీ కెరీర్ ఏంటి, మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది, మీకు ఎన్ని రోజులు గ్యాప్ ఉంది, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, మీ స్కిల్ సెట్ ఏంటి, దాని నుంచి ఏ జాబ్ తెచ్చుకోవచ్చు, ఇవన్నీ అడిగి డిస్కషన్ చేసేవాడు మెంటర్ అవుతారు తప్పించి, అంతేగాని ఏదో అతనికి ఏదో జాబ్ ఉంది, అతను ఆ డొమైన్ లో వర్క్ చేస్తున్నాడు, అతని ఆఫీస్ లో ఎవరో వచ్చి జాయిన్ అయిపోతున్నారు, నువ్వు కూడా అదే చేసాయంటే అవ్వదు. ఒక్కొక్కటి లైఫ్, ఒక్కొక్కటి కెరీర్, ఒక్కొక్కటి నాలెడ్జ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ నాలెడ్జ్ ని, ఆ కెరీర్ ని, ఆ లైఫ్ ని బట్టి సొల్యూషన్ ఇచ్చేవాడు, సొల్యూషన్ ని డిస్కస్ చేసేవాడు అట్లీస్ట్ మెంటర్ అనేవాడు అవుతాడు. ఇది మీకు కావాల్సింది అనమాట. తర్వాత ప్రయారిటైజ్ స్ట్రెస్ రిలీఫ్ అండ్ మైండ్ఫుల్నెస్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ హాబీస్ ని డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. వర్క్ స్ట్రెస్ ఉంటే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కామ్నెస్ మెయింటైన్ అవుతుంది. మైండ్ఫుల్నెస్ వల్ల ప్రెసెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేయొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాకప్ ప్లాన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కెరీర్ బాగా స్ట్రైట్ గా ఉండకపోవచ్చు అని యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఒక్కరి కెరీర్ డిఫరెంట్. ఇందా చెప్పినట్టే ప్రతి ఒక్కరి కెరీర్ లో కూడా కొన్ని హోల్స్ అనేవి ఉంటాయి. కొంతమంది డిఫరెంట్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ వల్ల కెరీర్ గా రావచ్చు, కొంతమంది పెళ్లి ఆగిపోవచ్చు, కొంతమందికి యాక్సిడెంట్స్ అవ్వచ్చు, కొంతమంది నిజంగానే చదవలేక ఆగిపోయి ఉండొచ్చు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆల్టర్నేటివ్ రోల్స్ ఆర్ ఇండస్ట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఫియర్ కూడా తగ్గుతుంది. ఏం జరిగినా నేను ఒక బ్యాకప్ ప్లాన్ తో రెడీగా ఉన్నాను అనే మైండ్ సెట్ మీకు ఉండడం అనేది చాలా మంచిది. అంతేగాని నా కెరీర్ గ్యాప్ ఉంది, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ నేను ఐటీలోనే జాబ్ తెచ్చుకోవాలంటే అది మూర్ఖత్వం అవుతుంది. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఐటీ జాబ్ చేయకుండా బతకట్లేదా బయట అంటే లక్షల్లో బతుకుతున్నారు. మరి మీరెందుకని అదే కావాలి అని చెప్పి పట్టుకుని కూర్చుంటారు? సో అలా ఆలోచించండి. మీ కెరీర్ కేస్ కరెక్ట్, దాని సైడ్ వెళ్ళడానికి ఆలోచించండి. కెరీర్ యాంగ్జైటీ ఒక గ్రోయింగ్ ఛాలెంజ్, కానీ అది ఓవర్వెల్మింగ్ గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫియర్స్ ని అండర్స్టాండ్ చేయడం, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేయడం, అచీవబుల్ గోల్స్ ని సెట్ చేయడం అండ్ మెంటల్ హెల్త్ ని ప్రయారిటైజ్ చేయడం వల్ల మీరు మీ కెరీర్ ప్రెషర్ ని గ్రేస్ఫుల్ గా నావిగేట్ చేయొచ్చు. రిమెంబర్, మన మనసు ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో మనం కెరీర్ లో సక్సెస్ అవ్వగలం. మీ మెంటల్ హెల్త్ చాలా చాలా వాల్యుబుల్ అనేది ముందు దాన్ని నమ్మండి. సో దిస్ ఈస్ మై జెన్యూన్ సజెషన్. అండ్ అంతవరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.